మన డిఫెన్స్కి సూపర్ బూస్ట్ ఇచ్చే న్యూస్ ఇది. డ్రోన్ నుంచి రిలీజ్ అయిన మిసైల్ టార్గెట్ని ఎంత ఖచ్చితంగా ఛేదించిందో. సో డ్రోన్ ఆపరేటెడ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ఇది. మన డిఆర్డిఓ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో దీన్ని వాళ్ళ టెస్ట్ చేసింది. ఇది 100% ఖచ్చితత్వంతో టార్గెట్ని ఛేదించింది, ఎటువంటి కొలాటరల్ డ్యామేజ్ లేకుండా. వాట్ ఈస్ కొలాటరల్ డ్యామేజ్ అంటే మీరు ఎయిమ్ చేసిన ఎయిమ్ని కాకుండా, టార్గెట్ని కాకుండా, చుట్టుపక్కల ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ని కానీ లేకపోతే చుట్టుపక్కల ఉన్న దేన్నైనా అది డ్యామేజ్ చేయకుండా ఎయిమ్ చేసిన టార్గెట్ని మాత్రమే హిట్ చేయడం అనమాట. ఉగ్రవాద శిబిరాలన్నీ ఇళ్ల మధ్యన పెట్టుకుంటారు, కుటిల పన్నాగాలు. రేపు మనం అటాక్ చేస్తే అంతర్జాతీయ సమాజం ముందు సివిలియన్స్ని టార్గెట్ చేశారు అన్న ఒక అపవాదుని మన మీద వేయాలన్న ఆలోచనతో అలా చేస్తూ ఉంటారు. రీసెంట్గా జరిగిన పీఓకేలోని అటాక్స్లో సైతం పాకిస్తాన్ ఇదే పని చేసింది, సివిలియన్స్ని చంపేశారు అని. కానీ అప్పుడు కూడా మనం సివిలియన్స్కి ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఖచ్చితంగా టార్గెట్ని మాత్రమే ఛేదించాం. బట్ ఆ మిసైల్స్ వేరు, ఇప్పుడు డ్రోన్ ఆపరేటెడ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ వేరు. మనం ఇంతవరకు డ్రోన్ ఆపరేటెడ్ ప్రెసిషన్ గైడెడ్ మిసైల్ ఎప్పుడు టెస్ట్ చేయలేదు. అంటే ఇది బోర్డర్లో మనకి ఎంత ఉపయోగపడుతుందో ఒకసారి చూడండి. అంటే బోర్డర్ దాకా మనం వెళ్ళి అక్కడి నుంచి చాలా దూరం ఈ డ్రోన్ ఆపరేట్ చేసి అక్కడి నుంచి టార్గెట్ని ఫిక్స్ చేసి ఈ మిసైల్ని రిలీజ్ చేసి టార్గెట్ని హిట్ చేస్తాం. ఇది మనకు సరికొత్త ఆయుధం. ఎంత మంచి ఇన్ఫర్మేషన్. రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ఎక్స్లో డిఆర్డిఓని అభినందిస్తూ ఆయన ఈ మెసేజ్ పోస్ట్ చేశారు. ఇది ఎట్లా రన్ అవుతుంది? జీపీఎస్ ఆర్ లేజర్ నావిగేషన్ ఉంటుంది, దాని ద్వారా డ్రోన్ ద్వారా ఇది ఆపరేట్ అవుతుంది. ఫస్ట్ టైం మనకి ఈ తరహా టెక్నాలజీ డిఫెన్స్లో రావడం. సచ్ ఎ వండర్ఫుల్ న్యూస్, ఇజంట్ ఇట్? సో ప్లీజ్ షేర్ ఇట్, లైక్ ఇట్, కమెంట్ ఇట్. థ్యాంక్ యూ.